ఈరోజు మనం చూస్తుంది ఇది ఖచ్చితంగా రెడ్ బుక్ పాలనే. మన రాష్ట్రంలో జరుగుతుంది రెడ్ బుక్ పాలన మాత్రమే జరుగుతుంది. ఏ సంక్షేమం ఏమీ జరగట్లేదు. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలన్నీ పోయినాయి. కేవలం ఆ పుస్తకం, ఎర్ర పుస్తకం, రెడ్ బుక్, అదే పాలన జరుగుతుంది. అందులో భాగంగానే నిన్న హరికృష్ణని పొద్దున 6ంటికి ఎత్తుకుపోయి అసలు ఏ పోలీస్ వెహికల్ యూజ్ చేయకుండా వేరే వెహికల్ అంటే వాహనము ఎవరికి తెలియకూడదని అసలు అంటే వాళ్ళ పేరెంట్స్ కనుక వెనక ఫాలో అవ్వకపోతే ఎక్కడ తీసుకెళ్ళిపోతే తెలిసేది కదా మనకి. వేరే వెహికల్లో తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టకుండా స్టేషన్ కాంపౌండ్లో పక్కన వేరే గదిలో పెట్టి చిత్రహింసలు పెట్టారు. అది ఎట్లా ఉంటుందంటే 30 టార్చర్ అంటే కర్రం పెట్టి దాని మీద నించోబెట్టి తొక్కడం అంటే నరకం ఉంటుంది. అంత టార్చర్ని అతని భరించాలంటే నిజంగా అతను ఎంత టార్చర్ పడి ఉంటారో మనకు తెలుస్తుంది. అవి బయటికి వాతలు ఉండని టార్చర్, అది పోలీసు టార్చర్ అంటారు. ఆ 30కి టార్చర్ పెట్టి వైసీపీ కార్యకర్తలని భయాందోళనకి గురి చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఫస్ట్ టైం కాదు. మొన్న కృష్ణవేణి గారిని ఇంతే ఇక్కడే అదే సిఐ అరెస్ట్ చేశారు. మన రాష్ట్రంలో ఎప్పుడు ఎవరు చూడండి బయట గేటుకి వెడిలేయటం, ఇది ఎప్పుడు ఎవరు చూసుండరు. ఆ రోజు మనం కోర్టుకి వెళ్ళాం, దానికి అప్పుడు యాక్షన్ తీసుకుంటే ఇది కొంచెం తగ్గేది. ఇంతగా యాక్షన్ కూడా తీసుకోలేదు. దయచేసి పై అధికారులని, మన డిస్ట్రిక్ట్ ఎస్పీ గారిని, డిఎస్పీ గారిని ఇది గమనించి ఈ సిఐ భాస్కర్ గారి మీద యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం. ఇది ఫస్ట్ది సెకండ్ది కాదు. ఇంతకుముందు పిండిన సైదాన్ని కూడా అంతే కొట్టారు. వికలాంగులను చూడకుండా అతని మీద కూడా అదే రీతిలో దాడి చేశారు. కనీసం నేను నడవలేనన్నా, నా కాలు బాగలేదు, నాకు నడకలేదు అన్న వదలకుండా కొట్టారు. అప్పుడు ఇంతే. ఇది డిపార్ట్మెంట్ మొత్తం ఆ రెడ్ బుక్ పాలన నడుస్తుంది. ఇప్పటికైనా మారి ఆ రెడ్ బుక్ పాలన వదిలిపెట్టి వాళ్ళు ఇచ్చిన ప్రామిసులు సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, అవన్నీ గాలికి వేశారు. వాటి గురించి చూడమని. ఇంకోటి, మొన్న జరిగిన ఎలక్షన్లో కొంచెం వాళ్ళ ఊళ్ళో జరిగిన గొడవల్లో కొన్ని పాత బైకులు తగలబడ్డాయని దానికి నష్టపరిహారంగా 40 లక్షలు కట్టమని అడుగుతున్నారంట. అందులో భాగంగానే సిఐ గారు మీకు పిలిచి బెదిరించి, లేదంటే మీ నాన్నని టార్చర్ చేస్తాను, నువ్వు కాకపోతే మీ ఫ్యామిలీ టార్గెట్ చేస్తాము, నేను ఎక్కడ వదిలిపెట్టను, నువ్వు ఎంత దూరం పైన పోతావు, మీ ఫాదర్ ఉన్నారు, మీ మదర్ ఉన్నారు, నువ్వు ఎక్కడ పోయినా మీ ఫ్యామిలీని టార్చర్ చేస్తామని బెదిరించాడంట. ఇది అసలు అంటే రౌడీజమా లేదా పోలీసులు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా వీళ్ళని చేసిన వాళ్ళు మాత్రం ఎప్పుడు ఇదే పాలన ఉండదుగా, పాలన మారుద్దిగా. ఖచ్చితంగా మళ్ళీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్గా పనిచేయాలిగా. ఖచ్చితంగా జగన్ ఇచ్చిన మాట, జగన్ అందరికి ఇచ్చిన మాట, మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు కార్యకర్తలు ఎవరైనా సరే ఇప్పుడు చేసిన టార్గెట్ వాళ్ళు చేసిన అన్ని గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కటి వాళ్ళకి రూపాయికి తిరిగిస్తాం. ఖచ్చితంగా కార్యకర్తలందరికీ ఇదే చెప్తున్నాం. పార్టీ మీకు అందరికీ అండగా ఉంటుంది. ఖచ్చితంగా హైకోర్టుకి అయితే సుప్రీంకోర్టుకి అయినా సరే మిమ్మల్ని కాపాడుకుంటాం. అందరూ కలిసికట్టుగా ఉంటే ఎవరు ఏం చేయలేరు. మనం ఇక ముందు ఈ స్టేజ్ ఏ వచ్చిందంటే తెగించి ముందుకెళ్ళాల్సిన స్టేజ్ వచ్చింది. ఖచ్చితంగా అందరూ దేనికైనా తెగించి ఉండే స్టేజ్ వచ్చింది. అది మనం అందరం కలిసి కట్టుగా చేసుకుందాం. ఎంతకైనా సరే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు మన లీగల్ సెల్ గట్టిగా ఉంది. అందరం కూర్చొని చేసుకుందాం. ఎవరిని వదిలిపెట్టాం. ప్రతి ఒక్కరికి మా పార్టీ తరఫున అందరూ అండగా ఉంటామని మనస్ఫూర్తి అందరూ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇదిగో నువ్వు ఇప్పుడు మాట్లాడకూడదు, మేము తర్వాత ఇప్పుడు మాట్లాడకూడదు. మేము మాధవి మాట్లాడతారు లీగల్ సెల్. అమ్మ నువ్వు నువ్వు తండ్రివి కదా, దగ్గర మాట్లాడరే, చెప్దాం మళ్ళీ మాట్లాడదాం. ఓకే మాట్లాడు నేను మళ్ళీ లీగల్ సెల్ నువ్వు మొత్తం చూసినది నువ్వే కదా, అవి ఉండేదేమో ఇద్దాం, వాళ్ళు ఇస్తారు ఎవరో మనది. లీగల్ సెల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మాధవి గారు మాట్లాడతారు. నిన్న తెల్లవారుజామున 4 గంటలకి పోలీసు వారు వారి వాహనంలో కాకుండా ప్రైవేటు వాహనంలో ఒక వ్యక్తిని కిడ్నాప్ చేయడం అనేది పోలీసు వాళ్లే కిడ్నాప్ చేసి జరగటం ఈ కాన్స్టిట్యున్సీలో, ఈ పల్నాడు జిల్లాలో మొదటిసారిగా. కేసు పెట్టచ్చు, కానీ కేసు కట్టకుండా వాళ్ళని కిడ్నాప్ చేసి ప్రైవేటు వాహనంలో తీసుకెళ్లి అతన్ని దారుణంగా కొట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ హరికృష్ణని మ్యాజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరిచినప్పుడు కూడా నన్ను కొట్టారమ్మా అని కూడా చెప్పారు. జడ్జి గారికి కూడా చెప్పడం జరిగింది. ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అంతకుముందు ఇదే జడ్జి గారి దగ్గర ఇదే సిఐ గారు
ఆల్రెడీ పాలేటి కృష్ణవేణి కేసులో కూడా ఇతను హెరాస్ చేస్తున్నాడని చెప్పడం ఇది రెండోసారి, అతని మీద రెండోసారి జరుగుతూ ఉంది. కాబట్టి ఇలాంటి వాటిలో ఇదే మ్యాజిస్ట్రేట్ గారు 2 సార్లు స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. నిన్న కూడా వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత కూడా ఆ రిపోర్టును కోర్టు వారు నమ్మకుండా మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మళ్ళీ అన్ని టెస్టులు చేసిన తర్వాత తీసుకొచ్చారు. దాని మీద కూడా ఆ రిపోర్టు మీద కోర్టు వారు రికార్డ్ చేసిన స్టేట్మెంట్ మీద కూడా మేము హైకోర్టుకు వెళ్తున్నాము. అంతేకాకుండా కేసులు పెట్టచ్చు, కానీ ఇలా మానిటరీ బెనిఫిట్ కోసం ఆల్రెడీ కేసులు ఎలక్షన్ టైంలో పెట్టుకున్నారు. ఆ కేసులను అలా ఉంచేసి దానిలో వాళ్ళు ఏదో లాభం పొందాలని, డబ్బులు కావాలి అని చెప్పేసి ఇల్లీగల్గా ఇలా ప్రైవేటు వాహనాల్లో తీసుకొచ్చి ఇలా హింసించడం, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయటం, ఇలా జనాలందరూ నిన్న ఒకేసారి అలా స్టేషన్ ముట్టడించేటప్పటికి ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న పోలీసు మొత్తం బెటాలియన్ అంతా దించడం వల్ల నిన్న మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర హాజరుపరచడం జరిగింది. లేదు అంటే ఇతని మీద 2-3 రోజులు ఉంచి హరాస్ చేసేవాళ్ళు. నేను వెళ్ళాను లోపలికి, అతను నడవలేని పరిస్థితుల్లో కూడా ఉన్నాడు. 4ంటికి వచ్చిండ్రు సార్, 4ంటికి వచ్చి తండ్రి కొడుకుల్ని ఇద్దరిని తీసుకొస్తారు సార్. ఈ లోపల మేము ఇద్దరం అయితే రామని మన్నాయని తీసుకొని వచ్చినాం సార్. మన్నాయని తీసుకొచ్చిన తర్వాత స్టేషన్ దగ్గరికి వచ్చినాం. ఓరు లేరు, కానిస్టేబుల్ ఉన్నాడు. లోన్ కూర్చోబెట్టింది పిల్లగాన్ని. మన్నాయి నేను ఇంటికి పోయి స్నానం చేసి వస్తున్నాను, మన్నా ఇంటికి వెళ్ళాడు. నేను పిల్లగాడు లోన్ ఉండి నేను బయట కూర్చున్నా సార్. ఈ లోపల సీఏ గారు మన్నాయి బాగా భరణ వచ్చింది సార్. రావటం అని పట్టుకురండి అన్నాడు సార్. పిల్లగాన్ని పట్టుకొచ్చి నన్ను ఒక ఇద్దరు పట్టుకొని ఎంఆర్ఓ ఆఫీసులో అవతల కూర్చోబెట్టిండు సార్. కూర్చోబెట్టాలకే పిల్లగాన్ని లోనకి తీసుకెళ్ళినాడు. నానా కాలు ఇరిగింది, దాని కింద పడి కేకేసిండు. నేను వాళ్ళిద్దరిని నెట్టుకొని వెళ్ళిపోయి వాటేసుకున్నా. కొడతానికి వెళ్ళలేదు సార్ అని సీఏ గారిని 2 చేతులు ఎత్తి దండం పెట్టా సార్. దండం పెట్టినా ఒళ్ళు పెట్టలేదు సార్. నన్ను ఒక ఇద్దరు పట్టుకోవటం, నా కొడుకుని కొట్టడం సార్. నా ముందే కొడతాడు సార్. దన్నాలు దశకాలు పెట్టినా ఒళ్ళు పెట్టలేదు సార్ సీఏ గారు. కాళ్ళ మీద ఇద్దరు కూర్చుర్రు, ఒక ఇద్దరు కొట్టడం, కాళ్ళ మీద ఇద్దరు కూర్చోవడం, కొట్టడం. నేను ఏడ్చినా కానీ ఒళ్ళు పెట్టలేదు సార్ సీఏ గారు. అదే నుంచి జరిగింది సార్.